శ్రీలంక అప్పట్లో సిలోన్ అని పిలిచేవారు. మొదట ప్రధానమంత్రి డిఎస్ సేనానాయకే అనగా డాన్ స్టీఫెన్ సేనానాయకే అనేటువంటి ఆయన మొదటి ప్రధానమంత్రిగా శ్రీలంకకు చేశారు. ఆయనను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఈ యొక్క వీడియోలో దొరుకుతూ ఉంది. ఈ డిఎస్ సేనానాయకే అనబడినటువంటి వ్యక్తి 1947 నుండి 1952 వరకు ఆయనకి జాతిపితగా అంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్గా పిలుస్తూ బ్రిటిష్ పాలన నుండి శ్రీలంకకు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుంటే ఆయన ఒక గొప్ప వ్యవసాయ ప్రేమికుడు. శ్రీలంకలో ఆహార భద్రతను పెంచడానికి అనేక నీటిపారుదల ప్రాజెక్టులను మరియు వ్యవసాయ కాలనీలను ఆయన ప్రారంభించాడు. ఆయన యొక్క పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ యుఎన్పి అని తెలియజేస్తారు. దాని యొక్క వ్యవస్థాపకుడు కూడా ఆయన మధ్యస్థమైనటువంటి విదేశీ విధానాన్ని అనుసరించారు, కానీ బ్రిటన్ మరియు కామన్వెల్త్ దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగించారు. 1952లో గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై ఆయన హార్ట్ అటాక్తో మరణించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆయన యొక్క కుమారుడు డడ్లీ సేనానాయక్ శ్రీలంక నెక్స్ట్ ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. డిఎస్ సేనానాయక్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి కనుక మనం చూసినట్లయితే, అలాగే ఆయన యొక్క పాలన ఎలా ఉన్నదని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన వ్యక్తిగత జీవితంలో మరి ఆయన యొక్క స్కూలింగ్ అంతా కూడా విద్య అంతా కూడా కొలంబోలో ప్రసిద్ధ ఎస్ థామస్ కాలేజ్ అనబడేటువంటి కాలేజీలో చదువుకున్నాడు. ఆయనకి చదువులో కంటే ఈ స్పోర్ట్స్లో క్రీడల్లో ఆయనకి ఎక్కువ ఆసక్తి, ముఖ్యంగా క్రికెట్ అలాగే రెజ్లింగ్ కుస్తీ పోటీల్లో ఆయన ఎక్కువగా ఆడేవారనమాట. ఈయన పాలనలో శ్రీలంక చరిత్రలో ఒక సువర్ణ యుగంగా పరిగణిస్తూ ఉంటారు. ఆయన పాలన కొన్ని అంశాలు మనం చూసినట్లయితే, శాంతియుత వాతావరణం. శ్రీలంకకు రక్తం చిందించకుండా చర్చల ద్వారానే బ్రిటన్ నుండి స్వాతంత్రం సాధించి పెట్టాడు ఆయన పాలనలో దేశం చాలా ప్రశాంతంగా ఉందని చెబుతూ ఉంటారు. వ్యవసాయ విప్లవాన్ని తీసుకొచ్చాడు. మనం తినే ఆహారం మనమే పండించుకోవాలి అనేది ఆయన యొక్క నినాదం. పొలున్నరువ వంటి పొడి ప్రాంతాలలో అడవులను నరికి పెద్ద పెద్ద చెరువులను, ఉదాహరణకు గల్వోయు ప్రాజెక్టు నిర్మించి వేలాది ఎకరాలను సాగులోనికి తీసుకొచ్చారు. తర్వాత ఆర్థిక పరంగా చాలా బలంగా అప్పట్లో ఆయన యొక్క నాయకత్వంలో ఉంటూ ఉండేది శ్రీలంక. ఆసియాలోని అత్యంత సంపన్నమైనటువంటి మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంటుండేది. సింహాళీయులు, తమిళులు మరియు ముస్లిమ్స్లను పోయే సమ్మిళిత జాతీయవాదాన్ని ఆయన ప్రోత్సహించారు. అందరూ కలిసి ఒకే శ్రీలంక జాతీయులుగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, ఆయనకు గుర్రపు స్వారీ అంటే మహాప్రాణం. ప్రతిరోజు ఉదయం కొలంబోలోని గాలే ఫేస్ గ్రీన్లో ఆయన గుర్రపు స్వారీ చేస్తూ ఉండేవారు. బట్ దురదృష్టవశాత్తు 1952లో అటువంటి స్వారీ చేస్తున్నప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చి గుర్రం పైనుంచి పడిపోయి మరణించారు. శ్రీలంక చరిత్రలో డిఎస్ సేనానాయక్ గారే జ్ఞాపకార్థం నిర్మించినటువంటి కట్టడాలు మరియు ఆయన సాధించిన జాతీయ ప్రాముఖ్యత, నేషనల్ సిగ్నిఫికెన్స్ అనేటువంటి దానిని గురించి మనం ఆలోచించినట్లయితే, ఆయన చేసిన పనుల వల్లనే నేటికి శ్రీలంకలో ఆయనను గౌరవిస్తారు. ప్రధానంగా 3 కారణాల వల్ల ఆయనకు అంత గుర్తింపు లభించింది. ఒకటేంటంటే గాలే ఓయే స్కీమ్, అనగా ఈ గాలే ఓయే ప్రాజెక్టు ఇది శ్రీలంకలోని అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు. దేశాన్ని ఆహార రంగంలో స్వయంగా సమృద్ధిగా మార్చడానికి వేల ఎకరాల బంజరు భూములను సాగులోనికి తీసుకురావడానికి దీనిని ఆయన నిర్మించారు. దీనిని సేనానాయకే సముద్రయ అని కూడా పిలుస్తారు. తర్వాత ఇండిపెండెన్స్ మెమోరియల్ హాల్, స్వాతంత్ర్య స్మారక హాలు 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన జ్ఞాపకార్థం దీనిని కొలంబోలో నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శ్రీలంక సంస్కృతిని ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు. వ్యవసాయ స్థావరాలు, కొలానైజేషన్ స్కీమ్, జనాభా పెరగడం వల్ల పేదలకు భూమి ఇవ్వడానికి పొలన్నొరవ వంటి ప్రాంతాల్లో అడవులను శుభ్రం చేసి మౌలిక సదుపాయాలు కల్పించారు. స్వాతంత్ర స్మారక హాలు దీనిని 1948లో నిర్మాణం ప్రారంభించి 1953లో దీన్ని పూర్తి చేశారు. అలాగే సేనానాయక సముద్ర అయినటువంటిది కూడా 1948లో ప్రారంభించి 1953లో అది పూర్తి చేయడము శ్రీలంకలో అతిపెద్ద మానవ నిర్మిత జలాశయంగా పేరుగాంచింది.
సో, ఆయనను జాతిపిత అని పిలుస్తారు కాబట్టి, ఆయన చేసిన త్యాగాలకు గుర్తుగా అనేక విగ్రహాలను, రోడ్లను మరియు భవనాలను ఆయన పేరు మీద నిర్మించడం అనేటువంటిది జరిగింది. శ్రీలంక ఒకప్పుడు బియ్యం కోసం ఇతర దేశాలపై ఆధారపడేది. ఆ పరిస్థితిని మార్చడానికి భారీ ఆనకట్టలు కట్టాడాయన. స్వాతంత్ర స్మారక హాల్‌ను శ్రీలంకలోని అన్ని జాతుల వారు గర్వంగా చెప్పుకోవడానికి ఒక చిహ్నంగా నిర్మించారు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈయన చూస్తున్నారు కదా, శ్రీలంకకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంట ఆయన. ఇక్కడ రాశారు కానీ ఈ సింగాళి శ్రీలంక లాంగ్వేజ్లో రాశారు. ఆయన స్టీవెన్ సేనానాయక్, ఆయన పేరు స్టీవెన్ సేనానాయక్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. ఇంగ్లీష్లో ఇక్కడ రాశారండి. ఓకే, వెరీ గుడ్. ఇట్ సైడ్ ఉంది. వండర్ఫుల్. తర్వాత ఇక్కడ బొమ్మలు కూడా ఈ సింహం బొమ్మలు ఉన్నాయి కదా. డాన్ స్టీఫెన్ సేనానాయక్, సో ఫాదర్ ఆఫ్ ది నేషన్. అంటే మన భారతదేశానికి మహాత్మా గాంధీ గారు ఎలాగో శ్రీలంకకి ఈయన కూడా అలాగనమాట. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ సిలోన్ అంటే శ్రీలంక, 1948, 1952 లీడర్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్, 1942, 1947 మినిస్టర్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ల్యాండ్స్, 1931 అండ్ 1947. సో ఆయన 1884 అక్టోబర్ 20వ తారీఖున పుట్టారు. అలాగే 1952 మార్చి 22వ తారీఖున ఆయన కాలం చేయడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఇది ఇక్కడ ఆయనకి గుర్తుగా ఈ యొక్క స్తూపాన్ని, ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బట్ ఈ సింహాలు కూడా ఈ శ్రీలంకకు సంబంధించినటువంటి సింబల్ మీ అందరికీ తెలుసు కదా. సింబల్ అది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడే కాదండి, ఆల్మోస్ట్ ఇదిగో ఇక్కడ కూడా లైన్గా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా. సో అలాగే పైన కూడా ఏదో ఉంది. ఆ పైన కూడా వెళ్ళి అది ఏంటో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఇక్కడ శ్రీలంకన్ ఫ్లాగ్ ఉంది. ఇది స్టేడియం అంటే ఇక్కడ శ్రీలంకలో స్టేడియం ఉండదు కదా. స్టేడియం ప్రస్తుతానికి ఏదో వాలీబాల్లో ఏవో మ్యాచ్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఖోఖోనో వాలీబాల్ సంథింగ్. నేను ఫోటో తీద్దాం అనుకుని మర్చిపోయాను. I want to take photo. I want to. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.